ప్రముఖ కాపు ఉద్యమ యువ నాయకుడు కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు ఏదో ఒక పోస్ట్ పెట్టారని నాకు మిత్రుడు పంపించారు. 10-15 ఇచ్చిన కాపు యువత అంగీకరిస్తుందని చెప్పి అంటున్నారు. ఇది మంచిది కాదు, సరి చూసుకోండి. నేను ఎక్కడా శాపాలు పెట్టట్లేదు, శాపనార్థాలు పెట్టట్లేదు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో పొత్తు పెట్టేసుకోవడం అన్నట్టు కన్ఫామ్ చేసుకున్నారు. ఎన్ని ఇచ్చినా తీసుకుంటారు. మ్యాక్సిమం ఆయన లాగగలిగిన బార్గెనింగ్ 25 దాటే పరిస్థితి కనిపించట్లేదు. ఇద్దరికి కలిపి 30 అన్నటువంటిదే హైయెస్ట్. అంటే అప్పుడు 23 అవ్వచ్చు, 22 అవ్వచ్చు, 25 అవ్వచ్చు. అంతకుమించి అవకాశం లేదు. అలాగని విభేదించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు కూడా ఎవరు లేదన్నటువంటిది నేను చెప్తోంది. ఎందుకు అంటే అలా కరెక్ట్ కాదు అన్నటువంటి వాళ్ళని ఎవరిని ఇక్కడ పార్టీలో లేరు కదా. ఇప్పుడు జోగయ్య బయట నుంచినే మాట్లాడతారు, ముద్రగడ బయట నుంచినే మాట్లాడతారు. లేదంటే వీళ్ళ లాంటి వాళ్ళు, చందు జనార్దన్ లాంటి వాళ్ళు బయట నుంచినే మాట్లాడతారు. వాళ్ళు ఎవరు జనసేన కార్యకర్తలు కాదు కదా. జనసేనలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పవన్ కళ్యాణ్ ఏం చేస్తే అది కరెక్ట్ అనేటువంటి విధంగా సైకలాజికల్గా గత 2-3 ఏళ్ల నుంచి కూడా ప్రిపేర్ చేసేసి, ఆయనకు ఒక వ్యూహం ఉంది, భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అవుతారు, అలా అవ్వాలంటే ముందు కొన్ని రకాలు చేయాలి, అందులో భాగంగా చేస్తున్నారు. చూడండి, చివరికి తెలుగుదేశం వచ్చి మన కాళ్ళ దగ్గరకు వచ్చింది. అక్కడ అలాగా అయ్యిందా లేదా అన్నది పక్కన పెడదాం, అలా అయ్యింది అనేటువంటి ఒక ఫీలింగ్ క్రమంగా తీసుకెళ్తూ ఉన్నప్పుడు, ఒక సైకలాజికల్ ఫీలింగ్ తీసుకెళ్తున్నప్పుడు ఆయన అదృష్టం ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం మీడియా కూడా ఆయనకి ఫేవర్గా ఉంది కాబట్టి అదే సంక్రమణాన్ని తీసుకువెళ్తుంది. ఇలాంటి దశలో ఆయనకి వచ్చేటువంటిది ఏంటో తెలుసు, పవర్ షేరింగ్ ఎవరని తెలుసు. కాకపోతే ముందు తన అసెంబ్లీలో అడుగు పెడితే భవిష్యత్తులో తన ముఖ్యమంత్రి కాగలను అన్నటువంటి తన నమ్మకం. అదే నమ్మకాన్ని మీకు అందరికీ మూడో వంతు నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తాను, అవన్నీ ఇస్తున్నారు, మీకు అందరికి పదవులు వచ్చే సంగతి నేను చూసుకుంటానని చెప్తున్నప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తారు, ఎందుకు ఎదురు తిరుగుతారు?